యేసుప్రభు వారు ఏం చెప్పాడు? యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు అని అంటే, ఏ సంబంధం అయితే తండ్రితో పోయిందో, ఏ రిలేషన్షిప్ అయితే పాడైపోయిందో తండ్రితో మానవాళితోటి, ప్రతి మనిషి అంటే లోకములో ఉన్న ప్రతి మనిషికి తండ్రితో సమాధానం పోయిందంట, రిలేషన్షిప్ పోయింది. సో యేసుప్రభు వారు వచ్చింది ఎందుకు? ఆ రిలేషన్షిప్ని, ఆ యేసుప్రభు వారు వచ్చి ఆ రిలేషన్షిప్ని సరిచేయడానికి వచ్చాడు, దాన్ని రిస్టోర్ చేయడానికి వచ్చాడు. ఆ రిలేషన్షిప్ని ఆయన చేసింది ఏంటి? ఆయన సొంత రక్తముతో ఆ పాపాన్ని తీసివేశాడు, లోక పాపాన్ని ఆయన సొంత రక్తంతో. ఆల్రెడీ సిన్ తో ఆయన డీల్ చేసేసాడు, అయిపోయింది. ఆ సిన్ అనేది ఇంకా లేదు, మన పాపమే లేదు అసలు మనలో. అంటే పాపమును లయము చేయడానికి, అంటే పాపమును తీసివేయడానికి వచ్చాడు, పాపము తీసేశాడు, వెళ్ళిపోయాడు. మన కాన్షియస్ అనేది, కాన్షియస్ ఇంకా మన ఖండిస్తూనే ఉందంట. మన కాన్షియస్ పాపము తీసివేసినప్పటికీ కూడా మన కాన్షియస్ ఇంకా ప్యూరిఫై కాలేదు. మన కాన్షియస్ ఎందుకు ప్యూరిఫై కాలేదండి? నేను అదే అడుగుతాను, ఎందుకు ప్యూరిఫై కావట్లేదు మన కాన్షియస్ అంటే? మనం ఇంకా మన పాత పాపాల విషయము బోధకులు బోధిస్తున్నప్పుడు, పాపం విషయం బోధిస్తున్నప్పుడు, మన దేవుడు వెలచెల్లించిన పాపంల గురించి బోధకుడు తెచ్చి మళ్ళీ 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 బోధిస్తుంటే అది ఏమైతుంది? మన మనసాక్షిని ఇంకా డిఫైర్ గానే ఉంచుతుంది. ఇంకా ఆ మనసాక్షి శుద్ధి కావట్లేదు. గొర్రెల యొక్కయు మేకల యొక్క రక్తము మరి సంవత్సరము వరకు వారికి పాపములు జ్ఞాపకం వచ్చేవి కాదంట. కానీ ఇప్పుడు మనము వీక్లీ వన్స్ వెళ్ళి బల్ల తీసుకుంటున్నాము. మనం వెళ్ళి వీక్లీ వన్స్ వెళ్ళి యేసుప్రభు వారి రక్తము శరీరము తీసుకుంటున్నాం సంఘంలో. అయినప్పటికీ వారం లోపలనే మళ్ళీ పాపం జ్ఞాపకం వస్తుంది. మళ్ళీ వెళ్ళి ప్రభా మా పాపాలు క్షమించాలని అడుగుతాం. అంటే ఒక వారం కూడా యేసుప్రభు వారి రక్తము మన పాపాలను తీసివేయలేనంత బలహీనమైన రక్తమా అండి యేసుప్రభు వారిది? కాదు కదా. అయినప్పటికీ కూడా మన పాపాలు జ్ఞాపకం వస్తూనే ఉన్నాయి. అంటే ఆ యొక్క వచ్చే సంఘంలో వచ్చే బిలీవర్ తప్ప, లేకపోతే ఆ బోధలు మన సరైన బోధలు సంఘంలో బోధించకనా? సంఘాలలో కరెక్ట్ బోధించట్లేదండి. ఇప్పుడు ధర్మశాస్త్రము ద్వారా ఏ వ్యక్తి కూడా పరిపూర్ణతలోకి ప్రవేశించలేడు ధర్మశాస్త్ర సంబంధమైన బోధల ద్వారా. ఎప్పుడు కూడా మనము పరిపూర్ణతలోకి ప్రవేశించాలి అనంటే మనము కృపా బోధలే వినాలి. హల్లెలూయా. సో కృపబోధలే బోధించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది క్లియర్గా. అంటే ద మెసేజ్ ఆఫ్ రికన్సిలేషన్ మళ్ళీ బోధించకూడదు. ఒకసారి సరే, ఒకవేళ నువ్వు మెసేజ్ ఆఫ్ రికన్సిలేషన్ చెప్పాలి, మరి సమాధాన సువార్త చెప్పాలి అని అంటే క్రుసైడ్స్లో చెప్పాలి. క్రుసైడ్స్లో వెళ్ళినప్పుడు, క్రుసైడ్లో చెప్పినప్పుడు అక్కడ అనేక మంది అన్బిలీవర్స్ వస్తారు కాబట్టి సమాధాన సువార్త అక్కడ బోధించాలి. అంటే యేసుప్రభు వారికి లేకుండా రక్షణ లేదు కాబట్టి అక్కడ వేరు అది. కానీ సంఘాలలో అయితే మనం ఏం బోధించాలి? కృపావాక్యాన్ని బోధించాలి. సో మరి ఒకవేళ నేనైతే క్రుసేడ్స్లో కూడా దేవుని ప్రేమనే చెప్పమంటాను. యేసు ప్రభు వారి చేసిన శిల్వయాగంనే చెప్పమని చెప్తాను. ఎందుకంటే అక్కడ యేసు ప్రభు వారు చేసిన శిల్వయాగము, యేసు ప్రభు వారు చూపించిన ప్రేమనే మనము అక్కడ క్రుసేడ్స్లో కూడా చెప్తే, మరి రోమీలకు రాసిన పత్రిక 2:4 ఏమని రాయబడిందంటే, అక్కడ లోకస్తులు ఉంటారండి. క్రైస్తవులు ఉంటారేమో కానీ చాలా మటుకు లోకస్తులు కూడా, అంటే పాపులు అక్కడికి వచ్చినప్పటికీ కూడా మనము దేవుని యొక్క ప్రేమ గురించి బోధించినప్పుడు అక్కడ కూడా యేసుప్రభు వారు చేసిన శిల్వయాగం అంటే John 3:16, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసమించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. సో అక్కడ కూడా మనం ఏం బోధించాలి అంటే దేవుని యొక్క ప్రేమ గురించే బోధించాలి. హల్లెలూయా. సో ధర్మశాస్త్రము ఎవరికి కావాలి అని అంటే, ఒక పాపికి ధర్మశాస్త్రము ద్వారా యేసుప్రభు యొద్దకు నడిపించడానికి బాలశిక్ష కాబట్టి ధర్మశాస్త్రము ఒకవేళ నువ్వు తిరిగి జన్మించని వ్యక్తికి బోధించొచ్చేమో, కానీ ఆల్రెడీ రికన్సైల్ అయిన బిలీవర్కి యూ కెనాట్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ కండెమినేషన్. అంటే శిక్షావిధికి కారణమైన పరిచర్య మనము బోధించలేమండి. హల్లెలూయా. సో ఇది స్పష్టంగా మనము తెలుసుకోవాల్సిన విషయం అండి.